శ్రీమాత్రే నమః. నేను మీ నవీన్ గౌడ్ అండి. ప్రతినిత్యం నేనేదో నేర్చుకుంటూ మీకేదో చెప్పాలి, ఆ చెప్పడం ద్వారా సమాజంలో ఉన్న మీకు నాకు ఏదో మంచి జరుగుతున్న భావంతో పనిచేస్తున్న వ్యక్తిని నేను. వ్యాపారమే కాకుండా వ్యాపారంలో ఉన్న లొసుగుల్ని కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక డైమండ్ సెట్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, ఒక డైమండ్ సెట్లో ఏ విధంగా ఉంటుంది, ఒక డైమండ్ సెట్ కొనేటప్పుడు ఏ విధంగా మీరు ఆలోచించాలి అనే విషయాన్ని మీకు కాస్త నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మాత్రం చెప్పబోతున్నాను. ఇంకా మీకు నాకన్నా ఎక్కువ తెలిసి ఉంటే నాకు చెప్పే ప్యాటర్న్ చేయండి. ఓకే అండి. ఎస్, ఇప్పుడు మనం స్టోర్కి వెళ్ళగానే డైమండ్ సెట్ అని అడుగుతాము, మనం చూపిస్తారు. ఎన్ని సెంట్స్ ఉంది అని అడుగుతాము, ఎన్ని సెంట్స్ ఉంది అని అడుగుతాము, లేదా ఎన్ని క్యారెట్స్ ఉంది అని అడుగుతాము. ఓకే అండి, టాక్ పైన 7 క్యారెట్స్ ఉంది అని చెప్తా ఉంటాము. ఏంటి నమ్మకం అంటే BBS-CF విత్ IGS సర్టిఫికేషన్ ఉంటుంది అంటే చెప్తాం. అదే బ్రిలియంట్ కట్టా లేకపోతే ఎక్సలెంట్ కట్టా అనేది కూడా దానిపైన పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే అది ఏ కట్లో ఉంది, అది సర్టిఫికేషన్లో మెన్షన్ అయిందా లేదా, ఓకే అది ఏ క్యారెట్లో ఉంది, 18 క్యారెట్స్లో ఉందా, 14 క్యారెట్స్లో ఉందా, అది దానిపైన హాల్ మార్కింగ్ ఉందా లేదా అనేది కూడా కనుక్కోవాలి. ఓకే, డైమండ్స్ కూడా ఏ క్వాలిటీ డైమండ్స్ వాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఈ విధంగా ఒక పెద్ద డైమండ్ సెట్ మీరు గమనించినట్టయితే కనుక ఇందులో ఎన్ని స్టోన్స్ ఉన్నాయో మీకు తెలుస్తుందా అండి? తెలియదు. నేను చెప్తాను 7 క్యారెట్స్ ఉన్నాయండి, 6 cents లోపు ఉంది అని చెప్తాను. ఓకే, అది ఎంతవరకు మీరు నమ్ముతారు? ఈ విధంగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇలా ప్రతి ట్యాగ్ పైన ఈ విధంగా ఉంటుంది. ఎన్ని స్టోన్స్ ఉన్నాయి సుమారుగా ఇందులో 3400 పీసెస్ ఉన్నాయండి. 3400 పీసెస్, టోటల్ 12 క్యారెట్ 72 cents మనము చెప్పాము. ఈ మొత్తం సెట్లో వచ్చేసి ఈ ఎమరాల్డ్స్ కాకుండా చిన్న చిన్న డైమండ్స్ 3400 పీసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏ సెంట్లో ఉంది? ఇది 1 cent ఉందా, 2 cent ఉందా, 3 cent ఉందా, 6 cent ఉందా? ఎందుకంటే డైమండ్లో 1 cent నుండి 6 cents వరకు ఒక రేట్ ఉంటుంది, 6 cents నుంచి దాని తర్వాత ఒక రేట్ ఉంటుంది. మరి మీరు ఏ దానికి రేట్ పే చేస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను 46,000 రూపాయల 500 రూపాయలకి per క్యారెట్ నేను ఈ చిన్న చిన్న పీసెస్ ఇస్తున్నాను. ఎంతవరకు? 1 cent నుంచి 6 cents లోపు నేను ఆ ప్రైస్ ఇస్తున్నాను. మరి ఇది 7 cents ఉండేందుకు అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కదా, 8 cents ఉండేందుకు అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కదా. సరే, కొంతమందికి దానిపై అవగాహన ఉండొచ్చు, వాళ్ళు గుర్తుపడతారు. ఈ మధ్యలో డైమండ్ పెట్టిన తర్వాత దాని పక్క చిన్న కటింగ్ చేసి రోడియం ఫినిషింగ్ చేస్తున్నాం. అంటే ఒక డస్ట్ లాంటి మనకి ఆవగింజలో 50%, ఆవగింజ అంటే ప్రతి అమ్మాయికి తల్లికి తెలిసే ఉంటుంది, ఆవగింజలో కూడా 30% ఉండే డైమండ్స్ ఫిట్టింగ్ చేసి దాని పక్కన చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దానిపైన వైట్ రోడియం చేస్తున్నాం. నేను కూడా చేస్తున్నాను అది. బట్ అవి మీకు తెలియాలి. నిజంగానే చెప్పింది మరి ఆ 0 size పెట్టేసి మీకు 6 cents డబ్బులు తీసుకుంటున్నానా, ఆ 0 size పెట్టేసి 5 cents డబ్బులు తీసుకుంటున్నా, ఆ 0 cents పెట్టేసి 12 cents డబ్బులు తీసుకుని తెలియాలి. నేర్చుకోవాలి తప్పలేదు. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఇలా ఇప్పుడు ఎన్ని క్యారెట్స్ అని రాశాను? 12 క్యారెట్ 72 cents అని రాశాను. పీసెస్ ఎన్ని ఉన్నాయండి? 3400 పీసెస్ డివైడ్ బై 12 క్యారెట్ 72 cents. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? 2 cents 67, అంటే 2 cents కన్నా ఒక్కొక్క స్టోన్ పెద్దగా ఉంది. ఒక స్టోన్ యొక్క వాల్యూ 2 cents పైన ఉంది. అంటే మనం అర్థం చేసుకొని 2 cents ఉంది కాబట్టి దీని వర్త్ 45,000 to 46,000 ఉంటుంది. అదే BBS-EF విత్ IGS సర్టిఫికేషన్ ఉంటుంది 46, 47, ఒక్కొక్క స్టోన్లో 50 వరకు కూడా ఉంటుంది. అదే BBS-SI ఉంటే ఇంకా తక్కువ ఉంటుంది. అదే ల్యాబ్ గ్రోడ్ అయితే కూడా ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒక డైమండ్స్ కొనేటప్పుడు ఎన్ని పీసెస్ ఉన్నాయండి, ప్రతి పీసెస్ కూడా IGS అయిందా లేదా అనేది చూడాలి. IGS సర్టిఫికేషన్ పైన ఖచ్చితంగా కూడా మనం ఏ విధంగా అంటే పూర్తిగా చూడాలి, ఇలాంటి పిక్చర్ ఉందా లేదా. ఓకే, ఇది కూడా మీకు ఇలా ఎమరాల్డ్ ఉంది. ఈ ఎమరాల్డ్ కూడా ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ రాసింది ఉంటుంది. ట్యాగ్ పైన ఖచ్చితంగా మీకు మెన్షన్ అయి ఉంటుంది. కలర్ స్టోన్ అంటారు దీన్ని. ఓకే, కలర్ స్టోన్ ఎంత ఉంది? 18 క్యారెట్ 10 cents ఉంది. 10 క్యారెట్ 860 cents ఉంది. ఇవి గమనించాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించి ఈ క్యారెట్స్ని గ్రామ్లోకి మార్చుకోవాలి. ఎమరాల్డ్ ఎన్ని క్యారెట్స్ ఉంది, డైమండ్ ఎన్ని క్యారెట్స్ ఉంది, టోటల్గా అది గ్రామ్లోకి మారినప్పుడు ఎంత అవుతుంది? సపోజ్ 10 క్యారెట్స్ ఉందనుకుందాము, డైమండ్ ప్లస్ ఎమరాల్డ్, అది 2 grams అనుకోవాలి. ఒక 200 milligramsకి ఒక క్యారెట్గా చెప్తాం. 200 milligramల బరువు ఉండే రాళ్ళని 1 క్యారెట్గా చెప్తాం. కాబట్టి మనం అలా 200 milligrams into 5 అనుకుంటే 1 gram, 200 milligrams into 10 అంటే 2 grams. ఆ విధంగా ఒక పక్కన క్యాల్కులేట్ చేసుకుని టోటల్ గ్రాస్ వెయిట్ నుండి ఇప్పుడు ఈ సెట్ మొత్తం మీరు గమనించినట్లయితే గ్రాస్ వెయిట్ ఎంత ఉందండి? 130.770 ఉంది. 130.770 ఇది క్యారెట్లో ఉండదు, ఎప్పుడు గ్రాస్ వెయిట్ గ్రాములలో ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క స్టోన్ వెయిట్ని ఈ విధంగా మైనస్ చేసుకోవాలి. ఎన్ని క్యారెట్స్ ఉంది? 12 క్యారెట్ 72 cents ఒకటి, దాని తర్వాత 10 క్యారెట్ 860 cents ఒకటి, 10 క్యారెట్ 860 cents ఒకటి, దాని తర్వాత 4 క్యారెట్ 940 cents ఒకటి, 4 క్యారెట్స్ 940 cents. ఓకే, ఇప్పుడు టోటల్గా ఎంతో 28 క్యారెట్స్ ఆఫ్ స్టోన్ వెయిట్ ఉంది. ఓకే, దాన్ని మనం గ్రామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 2 చేయండి. 2 చేసినప్పుడు
5 గ్రాముల 700 మిల్లీగ్రాములు అంటే 28 క్యారెట్స్ ఒక డైమండ్ క్యారెట్లను డివైడ్ చేస్తే 5.7 గ్రామ్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 137 గ్రామ్స్లో నుండి చూడండి 137.770 నుండి 5.700 గ్రామ్స్లోకి మార్చుకుంటే 28 క్యారెట్స్ మార్చుకుంటే ఎంత వచ్చింది? 132 గ్రామ్స్ మనకు గోల్డ్ వస్తుంది. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఈ 132 గ్రామ్స్ ఇంటూ 850 రూపీస్ పర్ గ్రామ్ ఛార్జ్ తీసుకుంటాం. కామన్గా ఏ షాప్లోనే 850 తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కొంచెం బ్రాండింగ్ షాప్లో అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారు. సుమారుగా 1,12,000 రూపాయలు మీకు దీనికి మేకింగ్ ఛార్జ్ అవుతుంది. ఓకే, ఆ రోజు 18 క్యారెట్స్ ఏ రేట్ ఉంది, ఆ 18 క్యారెట్స్ కూడా ఏ విధంగా గమనిస్తారు? సపోజ్ ఈ రోజు 1,00,000 రూపాయలు మనము 24 క్యారెట్స్ ఉంది అనుకుంటే 1,00,000 రూపాయలు 24 క్యారెట్స్ అవుతుంది ఇంటూ 76%గా మార్చుకుంటే 76,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 132 గ్రామ్స్ ఇంటూ 76,000 రేట్ చేస్తే వచ్చింది ఎంతండి? 10 లక్షల రూపాయలు ఈ బంగారంకి అవుతుంది అనుకోవాలి. ఓకే, 10 lakhs. మేకింగ్ ఛార్జ్ ఎంత ఉంది? 1 lakh. ఎలాంటి వేస్టేజ్ ఉండదు. డైమండ్ సెట్ మీకు అమ్మేటప్పుడు ఓన్లీ మేకింగ్ ఛార్జ్ మాత్రమే మేము తీసుకోవాల్సి అవుతుంది. ఎలాంటి వేస్టేజ్ 18 క్యారెట్స్ పైన 3% వేస్టేజ్ 4% వేస్టేజ్ తీసుకోవడం. ఓన్లీ డైమండ్ పైన 850 రూపీస్ ఉంటుంది. దానికి ఇంక్లూడింగ్ ఐజీఐ సర్టిఫికేట్ చేయించుకుంటే ఒక క్యారెట్కి 450 నుంచి 700 రూపాయల వరకు మేము ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టోన్ని ఇంటర్నేషనల్ జమాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎప్పుడైనా డైమండ్ సెట్లో ఏదైనా మేము తెలియకుండా లేదా మా కారీగా తెలియకుండా మిస్టేక్ కలిగి ఉంటే ఐజీఐ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇక స్టోన్ పైన చిన్న డాట్ ఇస్తారు. అంటే ఈ స్టోన్ బాగాలేదండి, ఐజీఐలో చేయడానికి అవకాశం ఉండదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, లేదంటే పగిలింది. ఒక చిన్న డైమండ్ ముక్క కూడా ఫిట్టింగ్ చేసేటప్పుడు పగిలిపోయి ఉంటే అది ఐజీఐలో రాదు. ఐజీఐలో వచ్చింది అంటే 100% ఇది న్యాచురల్గా ఉన్న స్టోన్, ఎలాంటి డ్యామేజ్ లేని స్టోన్. అంటే మళ్ళీ వాళ్ళు ఒక సెట్ని సర్టిఫై చేసేటప్పుడు ఏ డైమండ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలిసిపోతుంది. ల్యాబ్లో పెట్టినప్పుడు అది VBS 1 VBS 2 VBS EF VBS SI అని తెలిసిపోతుంది. కాబట్టి ప్రతిదీ సర్టిఫికేషన్లో ఉంటుంది. మనము VBS EF పెట్టేసి VBS SI సర్టిఫికేషన్ అంటే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు. VBS SI పెట్టేసి VBS EF సర్టిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఐజీఐలో ఏదైతే ఉంటుందో 99.99 మనం నమ్మాల్సిందే. ఓకే, మీరు మెయిన్గా గమనించాల్సింది ఆ రోజు 18 క్యారెట్స్ రేట్ ఏముంది, 24 క్యారెట్స్ రేట్ ఇంటూ 76% చేసుకుంటే 18 క్యారెట్స్ రేట్ వస్తుంది. ఆ విధంగానే ఓన్లీ గ్రాస్ వెయిట్కి మనము మేకింగ్ ఛార్జ్ పే చేయకూడదు. ఓన్లీ నెట్ వెయిట్ అంటే ఈ యొక్క టోటల్ సెట్లో నుంచి స్టోన్ వెయిట్ని మైనస్ చేసిన తర్వాత వచ్చే నెట్ వెయిట్కి మాత్రమే మనం పర్ గ్రామ్కి 750 కావచ్చు, 850 కావచ్చు, 1050 కావచ్చు. నేనైతే 850 చొప్పున ఇస్తున్నాను. ఆ విధంగా మీరు మేకింగ్ ఛార్జ్ పే చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రోడక్ట్ పైన ఖచ్చితంగా కూడా హాల్ మార్కింగ్ ఉండాలి. ఇన్ కేస్ హాల్ మార్క్ ఇది 3-in-1 ఉంది అనుకోండి, ఇది 3-in-1గా ఉంది. బట్ నేనంటాను ఈ పూర్తి ఐటమ్ పైన హాల్ మార్కింగ్ ఉండాలి. ఏ చేంజబుల్ ఐటమ్ అయినా ఇక్కడ నుంచి తీసుకున్న దీనిపైన ఉండాలి, ఇక్కడ నుంచి తీసుకున్న దీనిపైన. ఒకవేళ లేకపోతే ఆ షాప్ యొక్క యజమానికి మీరు చెప్పినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు హాల్ మార్క్ చేయించిస్తారు. ఎందుకంటే జరగచ్చు, ఎంతో స్టాక్ హోల్సేల్గా చేస్తూ ఉంటాము. 14 క్యారెట్స్ ఐటమ్ ఇమీడియట్లీ రావచ్చు, 22 క్యారెట్స్ కూడా రావచ్చు. కాబట్టి మీరు చేంజబుల్ కొన్నప్పుడు మాత్రము ఏ యొక్క వస్తువు యొక్క చేంజబుల్ పైన ఖచ్చితంగా కూడా ప్రతి దానిపైన హాల్ మార్కింగ్ ఉండడం అనేది చూడాలి. హాల్ మార్కింగ్ చూడాలి, సర్టిఫికేషన్ చూడాలి. ఆ సర్టిఫికేషన్లో ఉన్న ఏదైతే క్యారెట్స్ ఉంటుందో దాన్ని గ్రాములో మలుచుకొని ఆ నెట్ వెయిట్కి ఆ గ్రాస్ వెయిట్కి మ్యాచ్ అవుతుందో సింపుల్. ఇదంతా చెప్పడానికి మీరు వినడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. బట్ చిన్నగా ఒక 10 నిమిషాలు మీరు షాప్కి వెళ్ళినప్పుడు కొనేటప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉత్తమం. 18 క్యారెట్స్ రేట్ ఇవ్వాలి, 850 రూపీస్ మేకింగ్ ఛార్జ్ ఇవ్వాలి. డైమండ్ కాస్ట్ అనేది ఒక్కొక్క షాప్ యజమానులు వాళ్ళు వాడే వాళ్ళ యాంబియన్స్ బట్టి కావచ్చు, వాళ్ళ ఇంకేమైనా కావచ్చు రేట్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర మాత్రం 46,500 తోటి అది ఉంటుంది. డైమండ్స్ నేను కూడా తయారు చేయను, ఎక్కడో ముంబై నుంచో సూరత్ నుంచో అవి మ్యానుఫ్యాక్చర్ వస్తూ ఉంటాయి. మేము ఐజీ అని ఒక బ్రాండ్, గవర్నమెంట్ ఒక బ్రాండ్ నమ్మి మేము సేల్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకోటి, డైమండ్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మంచి గుర్తుపెట్టుకోండి, డైమండ్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఏ షాప్కి వెళ్తే ఆ షాప్లో మాత్రమే మీకు 80% 70% వచ్చే అవకాశం ఉంటుంది. వేరే షాప్కి వెళ్ళినప్పుడు అంతగా రాదు, తక్కువ వస్తుంది. కాబట్టి డైమండ్ కొనే ముందు కూడా ఏ షాప్లో ఎక్స్చేంజ్ అవుతుంది వాళ్ళకి అడగాలి. అడిగి మీ షాప్లో నెక్స్ట్ కూడా ఎక్స్చేంజ్ అవుతుందా, ఎంత ఎక్స్చేంజ్ ఒక బిల్ పైన తీసుకోవడం అనేది ఉత్తమం. ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క డైమండ్స్ని ఏ విధంగా జాగ్రత్తగా దాచుకుంటున్నారో డైమండ్స్తో పాటుగా వచ్చే సర్టిఫికేషన్ కూడా అంత జాగ్రత్తగా దాచుకోవాలి. ఇంకా ఒకవేళ మీకు సర్టిఫికేషన్ కూడా దాచుకునే అవకాశం లేదు నవీన్ గారు, మేము చాలా బిజీగా ఉంటాము, మా పిల్లలు ఎక్కడో ఉంటారు పెట్టరు అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక సెట్ కొన్న తర్వాత ఒక చిన్న ప్లెయిన్ పట్టీ పైన ఎంగ్రేవింగ్ చేయించాలి.
ఎంగ్రేవ్ అంటే జస్ట్ లేజర్తో రాస్తారు. ఈ డైమండ్ సెట్ గ్రాస్ వెయిట్ ఎంత ఉందండి, నెట్ వెయిట్ ఎంత ఉందండి, స్టోన్ కాస్ట్ ఎంత ఉందండి, స్టోన్ వెయిట్ ఎంత ఉందండి, ఇది ఈ క్యారెట్లో ఉంది అని చెప్పి ఇక ఒక చిన్నగా లేజర్లో కూడా రాసే టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కపుల్ రింగ్స్లో మనం రాసడం గుర్తుందండి. రింగ్స్ పైన ఈ విధంగా రింగ్స్ పైన లేజర్ పైన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వైఫ్ నేమ్ కావచ్చు, హస్బెండ్ నేమ్ కావచ్చు, మీ పిల్లల పుట్టినరోజు కావచ్చు, వాటి ఈ లేజర్ పైనతో రాస్తున్నాం. అదే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనము సార్ మా దగ్గర సర్టిఫికేషన్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ లేజర్ చేసి ఇవ్వండి, అవకాశం ఉండి ఉంటే అని అడగండి. వాళ్ళు మీకు ఏదో ఒక ప్లేస్లో ఇక లేజరే చేసిస్తారు. వాళ్ళ షాప్ బ్రాండింగ్ కావచ్చు, లేదంటే ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ వాళ్ళ షాప్ బ్రాండింగ్ చేసి ఇవ్వచ్చు, ఇక్కడ డైమండ్ యొక్క వెయిట్ రాయొచ్చు, ఇక్కడ వచ్చేసి కలర్ స్టోన్స్ యొక్క వెయిట్ రావచ్చు. సాధ్యమంతా మీరు గమనించినట్లయితే ఎక్కువ డైమండ్ సెట్లో కెంపులు పచ్చాలని చెప్పబడవు, కలర్ స్టోన్స్ అని చెప్తాము. ఎందుకంటే అవి అంత న్యాచురల్ స్టోన్స్ అందులో పెట్టినప్పుడు లుక్ రాదు. కలర్ స్టోన్ కస్టమైజ్ స్టోన్ మన బాడీ స్కిన్ తో దగ్గరగా షైన్ అవుతూ ఉంటుంది. న్యాచురల్ స్టోన్ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కలర్ స్టోన్ షైన్ కావాలి కాబట్టి ఇవి కలర్ స్టోన్స్గా చెప్తాం. అంతే తప్ప రూబీ ఎమరాల్డ్ అని చెప్పే అవకాశం చాలా తక్కువ. ఈ మధ్యలో కూడా మీరు గమనించినట్టయితే ఎక్కువ మట్టుగా ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ పెట్టేసి తక్కువ డైమండ్ని, ఒకవేళ ఇది ఒకప్పటి డిజైన్ అండి, ఎప్పుడు కామన్ చౌకీలో ఈ మధ్య ట్రెండ్ ఎలా మారిందంటే ఎక్కువగా ఇలాంటి కస్టమైజ్డ్ స్టోన్స్ ల్యాబ్ గ్రోన్లో తయారు చేసిన స్టోన్స్ ఎక్కువ పెట్టేసి తక్కువ క్వాంటిటీ 12 క్యారెట్స్ ఉంది. ఇప్పుడు సపోజ్గా 12 క్యారెట్స్ 72 సెంట్స్ ఇంటూ ఈరోజు 46,500 అనుకుంటే కనుక సుమారు 6 లక్షల రూపాయల డైమండ్కి అవుతుంది. అదే ₹1,00,000 డైమండ్ వాడి కూడా ఇంత ఎలిగెంట్ వచ్చే డిజైన్స్ అందుబాటులో వచ్చాయి. ఓన్లీ ₹1,00,000 డైమండ్ వాడేసి ఇంత ఎలిగెంట్గా కనిపించే డిజైన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము. అవి ఎప్పుడు వస్తాయి, క్రియేట్ చేయించుకున్నప్పుడు వస్తాయి. మీకు టేస్ట్ ఉండాలి. మీరు Pinterestలోనో గూగుల్లోనో ఇంకా చూడండి, చూసి సేమ్ టు సేమ్ పీస్ కాకుండా ఇంకా ఏ విధంగా చేసుకుంటే మీ శరీర ఆకృతి సెట్ అయితే ఆలోచిస్తే మాలాంటి నిష్ణాతులు డిజైన్ అయితే దాన్ని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, డైమండ్ అంటే ఇది 18 కాస్ట్లో ఉంటుంది డైమండ్. క్లోజ్ సెట్టింగ్ కూడా మీరు వినాలండి. క్లోజ్ సెట్టింగ్ అంటే పెద్ద పెద్ద స్టోన్స్ని ఉంటాయి, ఒక సుమారు 7 సెంట్స్ 8 సెంట్స్ ఉన్న స్టోన్స్ని క్లోజ్ సెట్టింగ్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. స్టోన్ యొక్క పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి అది క్లోజ్ చేసి ఫిట్టింగ్ చేసినప్పుడు షైన్ అనేది కనిపిస్తుంది. ఇందులో అలాంటి స్టోన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ 6 సెంట్స్ ఓపెన్ సెట్టింగ్. ఓపెన్ సెట్టింగ్ అంటే ఏంటంటే మీకు డైమండ్ అనేది ఓపెన్గా కనిపిస్తుంది. డైమండ్ అనేది ఓపెన్గా కనిపిస్తుంది. ఇదే క్లోజ్ సెట్టింగ్ ఈ విధంగా క్లోజ్ ఉంటుంది. ఇది లోపల చూసినప్పుడు కనిపించదు. ఇది సాలిటర్ అంటారు. ఇది సింగిల్ పీస్గా ఉండేదాన్ని సాలిటర్ అంటారు. చిన్న పీసెస్గా ఉండేదాన్ని చిన్న డైమండ్స్ క్లస్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తా ఉంటారు. ఇవి చూడండి ఎంత 0 సైజ్లో ఉన్నాయి మీకు. ఇది 1 సెంట్ కన్నా కూడా బిలో ఉంటుంది. కొన్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చిన్న స్టోన్ పెట్టేసి పక్కన వైట్ కలర్ బెస్ట్ ప్లాటినం గోల్డ్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, స్టోన్ అనేది చాలా మీకు పెద్దగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి డైమండ్ సెట్స్ కొనే ముందు తొందరగా వెళ్ళేసి డిజైన్ నచ్చేసిందని కాకుండా మీరు ఎక్స్ప్లోర్ చేయడం నేర్చుకోవడం ద్వారా మీకు మరింతగా లాభమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు ఎక్కడ ఉన్నా కూడా అడగడం నేర్చుకోండి. మొట్టమొదటిసారిగా మీకు సరైన నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈరోజు టెక్నాలజీ చాలా అందుబాటులో ఉంది. ChatGPT కావచ్చు, గూగుల్ కావచ్చు, నాలాంటి వీడియోస్ కావచ్చు, ఇంకా ఎంతో మంది చేసే వీడియోస్ కావచ్చు, వినండి. అసలు 18 క్యారెట్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, 14 క్యారెట్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, అసలు ఓపెన్ సెట్టింగ్లో 18 క్యారెట్స్ని ఎందుకు చేయించుకోవాలి, మీకు తెలియకుండా ఒక షాప్ యజమాని అయినప్పుడు వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఎందుకంటే నేర్చుకుంటూ ఉంటే మనము కొనే దాంట్లో కావచ్చు, మనం సంపాదించే కావచ్చు, మనం చెప్పే దాంట్లో కావచ్చు, ఇతరులకు లాభం పొందుతాం, మన లాభం పొందుతాం. నేర్చుకోవడం నేర్చుకుంటూ ఉండండి. కలర్స్ వచ్చే ఉంటాయి. అన్ని డైమండ్స్ ఓన్లీ ఒక వ్యక్తి నమ్మకం కాకుండా VVS CF IGI సర్టిఫికేషన్ ఉంటుంది. బిగ్ స్టోన్స్కు IGL సర్టిఫికేషన్ ఉంటుంది. డైమండ్ వాల్యూ అనేది ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది. నేను ఒక 3 years బ్యాక్ చూసినప్పుడు 60,000 రూపాయల క్యారెట్, 70,000 రూపాయల క్యారెట్ డైమండ్ ఈ రోజు ఈ భారత ప్రభుత్వం చేపట్టిన ల్యాబ్ గ్రోన్ డైమండ్ ద్వారా అది 46,000కి వచ్చింది. ఇంకా హోల్సేల్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను డైమండ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం మాత్రం చాలా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు డైమండ్స్ కన్నా ఎక్కువ గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాళ్ళని రాజుల సొమ్ము రాళ్లపాలు కాకుండా మీరు శ్రమించి మీరు చెమట చెందించిన డబ్బులు వృధా కాకుండా ఉండాలంటే అవి తిరిగి మీ భావితరాలకు అంతకన్నా ఎక్కువ ఫలాలు ఇవ్వాలనుకుంటే ఎక్కువగా రాళ్ళు లేని ఆర్నమెంట్స్ కొని ప్రయత్నం చేయండి. రాళ్లతోనే అందం ఉంటుంది, బట్ ఆ రాళ్ళని కాస్త తగ్గించుకొని ఏ రాళ్ళు పెట్టుకుంటే అందంగా ఉంటాను, నేనే చాలా అందమైన మనిషిని అని అనుకుంటూ మీరు బంగారం పైన మంచి నక్షి డిజైన్స్ పైన తక్కువ స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్ని కొనే ప్రయత్నం చేయండి. నా షాప్స్ కూడా మొత్తం అల్లే ఉంటాయి. బట్ చెప్పడం మాత్రం సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని గవర్నమెంట్ హెచ్చరిస్తుంటుంది, బట్ సేల్ చేస్తుంది. ఎస్ఆర్నో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అది ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను కొనద్దని మీరు జాగ్రత్త పడడం అయితే నేర్చుకోండి. అంటే వ్యాపారస్తులు కావాల్సిన డబ్బే అండి. ఆ డబ్బు సంపాదించడంతో పాటు ధర్మంగా మీరు చెప్పేసి ఒక ధర్మం అనుకుంటాను నేను. అంటే డబ్బును ప్రసాదంగా తీసుకోవాలనుకుంటాను. అంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి అది విలువైన రూపాయి, మీ చెమటం చూసిన రూపాయి కాబట్టి అది నా
ఇంటికి కావచ్చు, నా వంశానికి కావచ్చు, నా సమాజానికి కావచ్చు మంచి ఉపయోగపడాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను ప్రతి విషయాన్ని చెప్పదలుచుకుంటాను. దయచేసి నేను చెప్పిన దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే నాకు దయచేసి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు చెప్పండి. మళ్ళీ కూడా ఆ తప్పును రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకా కొత్త నేర్చుకొని మీకు చెప్పే ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ నవీన్ గోల్డెన్ బ్రోస్ ఎప్పుడూ మీ కుటుంబంలో ఒకలా ఉంటూ మీకు మంచి చేస్తూ నేను చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ వారాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.